ప్రత్యక్ష ప్రైవేటీకరణ ఏమీ ఉండదండి. ఓకే. డిపార్ట్మెంటల్‌గా ఇప్పుడున్న ఉద్యోగులు ఎవరైతే పర్మనెంట్ ఉద్యోగులు ఉంటారో, వాళ్ళు దశల వారీగా రిటైర్ అయిపోతా ఉంటారు. వాళ్ళ ప్లేస్‌లో కొత్త నియామకాలు ఉండవు. ఆ సేవలని ఒకటి సచివాలయములతో భర్తీ చేయిస్తున్నారు ఓ పక్కన. అవును. మిగతాదంతా కూడా ఔట్‌సోర్సింగ్‌కి ఇవ్వడం అనేది ఇవాళ కాదది. అవును. ఔట్‌సోర్సింగు తర్వాత కాంట్రాక్ట్ సిస్టమ్. కాంట్రాక్ట్ ఉద్యోగులు. అవును. ఇవే నడుస్తున్నాయి. వాటిని కూడా మన చేతికి మట్టంటకుండా ఇంకొకళ్ళకి ఇచ్చేసే పని చేస్తున్నారు. ఔట్‌సోర్సింగ్ అంటే ఏంటి? మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెత్త ఊడ్చే పని ఉంది. అదేం చేస్తారు? ఔట్‌సోర్సింగ్‌కి ఇస్తారు. ఎట్లాగా? ఈ ఏరియా నీకు, ఏరియా నీకు, ఏరియా నీకు. ఆ చీపిర్లు ఇన్ని ఇస్తాం, డబ్బులు ఎంత ఇస్తాం ఇది. మీకు హౌస్ కీపింగ్ అని మన కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగాలు ఉంటాయి తెలుసు కదా? సేమ్ ఫార్ములా వీళ్ళు కూడా. హౌస్ కీపింగ్ మనం ఆ కంపెనీ వాడు ఏం చేస్తాడు? నాకు 25 మంది పనోళ్ళు కావాలి. సో ఈ ఫ్లోర్‌లో ఎంతమంది, ఈ ఫ్లోర్‌లో ఎంతమంది, బాస్ దగ్గర ఎంతమంది, ఇట్లాగా. వాళ్ళకి మనం ఆ బ్రోకర్‌కి అంటే ఆ కన్సల్టెన్సీ ఏజెన్సీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం 18,000 ఇచ్చామనుకోండి. వాడు ఈ మనుషులకి 15,000 ఇస్తాడు. 3,000 రూపాయలు మిగుల్చుకుంటాడు వాడు. ఈ పని ఉందనుకోండి, శానిటరీ వర్క్ ఉందనుకోండి, ఆ ఏరియా అంతా